to Elite Media. 7 ఏళ్లుగా అదే హాట్ టాపిక్. ఆ ప్రాజెక్టుకు పునాది నుంచి కుంగిపోయిందన్న ప్రచారం వరకు తెలంగాణ పాలిటిక్స్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ రాజకీయ పార్టీలకి అస్త్రంగా మారింది. అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంటే కాళేశ్వరంతో తెలంగాణ పచ్చని మాగాణిగా మారిందని గులాబీ పార్టీ చెప్పుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలతో డైలీ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో గతేడాది మార్చి 14న విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. 2.5 నెలల్లో అంటే జూన్ 30 లోపు విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అనేక అంశాలు ముడిపడి ఉండడంతో సకాలంలో విచారణ పూర్తి కాలేదు. ఇలా ఇప్పటి వరకు 4 సార్లు విచారణ కమిషన్ గడువుని పొడిగించారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్న ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లతో పాటు ఈఎన్సీల్ని విచారించింది కమిషన్. కాళేశ్వరం విచారణలో భాగంగా వివిధ దశల్లో భాగంగా సమగ్ర సమాచారాన్ని కమిషన్ సేకరించింది. ప్రజా కోర్టుల ద్వారా విచారణ చేయడంతో పాటు అఫిడవిట్ల నుంచి సమాచారం సేకరించింది కమిషన్. ఇక పొలిటికల్ లీడర్స్ పై ఫోకస్ చేయాలని చూస్తోంది. ఈ నెల 19న జస్టిస్ పినాకిని చంద్రఘోష్ హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 21 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన నేతల్ని విచారణకు పిలుస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించాలని జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ భావిస్తోందట. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావుకి నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ ముగ్గురిని విచారణ చేస్తేనే క్లారిటీ వస్తుందని కమిషన్ భావిస్తోందట. కమిషన్ కు తమ వివరణిచ్చిన ఇంజనీర్లు, స్మితా సబర్వాల్ వంటి ఐఏఎస్లు కూడా ఈ వ్యవహారమంతా మంత్రులు, సీఎం స్థాయిలో జరిగిందని చెప్పారట. వారు చెప్పిన వివరాలు ముందు పెట్టి ఈ ముగ్గురు నేతల నుంచి సమాచారాన్ని సేకరించాలని కమిషన్ ఆలోచిస్తోందట. ఈ ప్రక్రియను కూడా వచ్చే నెలాఖరులోపు పూర్తి చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ ని ప్రభుత్వానికి ఇవ్వాలని పినాకిని చంద్రఘోష్ కమిషన్ డిసైడ్ అన్నట్టు తెలుస్తోంది.